రష్మికకు టాలీవుడ్ కన్నా బాలీవుడ్ లో డిమాండ్ పెరిగిందా? ఫ్లాప్ వచ్చినా నేషనల్ క్రష్ ని నార్త్ బెల్ట్ వదులుకోలేకపోతుందా? బీ టౌన్ కి బ్లాక్ బస్టర్ హిట్ పడాలంటే రష్ కంపల్సరీనా? యంగ్ హీరోస్ అందరికీ ఈ గీతాంజలే కావాలా? టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో యంగ్ హీరోలకు లేడీ లక్కుగా మారింది. 100-200 కోట్లు చూడడమే కష్టం అనుకునే హీరోలకు ఏకంగా 500 కోట్లు టేస్ట్ ఎలా ఉంటుందో చూపించిన బ్యూటీగా మారింది. యానిమల్, ఛావాతో రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో హీరోయిన్ గా ఇప్పటి వరకు తన పేరు లిఖించుకుంది శ్రీవల్లి. సికిందర్ ఫ్లాప్ అయిన దర్శకుడు మురుగదాస్ పై మార్కు పడిందే తప్ప రష్మికకు నెగటివ్ మచ్చ అంటలేదు సరికదా. ఆమెకు డిమాండ్ డబుల్ అయింది. అందుకే వరుస ఆఫర్లను కట్టబెడుతోంది బీ టౌన్. బ్లాక్ బస్టర్ కావాలా? అయితే రష్మిక ఉండాలి అన్నట్లుగా మారిపోయింది అక్కడి తీరు. ప్రజెంట్ హిందీలో థమా చేస్తోంది బ్యూటీ. ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కడుతోంది. ఇందులో వ్యాంపైర్ గా కనిపించబోతోందట ఈ ముద్దుగుమ. అక్టోబర్ 21న రిలీజ్ కి రెడీ అవుతోంది. దేవాతో ఫ్లాప్ చూసిన షాహిద్ కపూర్ కూడా తన ఖాతాలో కూడా హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఒక్కరిని కాదు, తనకు కలిసొచ్చిన కృతి సనన్తో పాటు రష్మికను కూడా యాడ్ చేసుకున్నాడు. కాక్టైల్ సీక్వెల్ లో ఈ ఇద్దరు భామల్ని సెట్ చేశాడు. రీసెంట్లీ స్టార్ట్ అయిన ఈ ఫిల్మ్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రణబీర్, విక్కీలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నేషనల్ క్రష్ ఆయుష్మాన్, షాహిద్లకు కూడా గట్టి బ్రేక్ ఇస్తుందేమో. లెట్స్ వెయిట్. ఇక తెలుగులో గర్ల్ ఫ్రెండ్, మైసా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండతో ఫిల్మ్ చేస్తోందని టాక్. ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు భామల మధ్య కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. అనుష్క, నయన్, త్రిష వన్స్ అపాన్ ఎ టైం వీరి మధ్య టఫ్ ఫైట్ ఉండేది. ఆ తర్వాత సమంత, కాజల్, శృతి హాసన్, తమన్నా, రకుల్ అన్నట్లుగా నడిచింది. మరి ఈ తరంలో ఎవరికెవరు పోటీగా మారబోతున్నారో చూసిద్దామా? టాలీవుడ్ లో హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ అనేది కామన్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. సావిత్రి, జమునల కాలం నాటి నుండే ఉంది. ఇక 90s జెన్జీ ఆడియన్స్ కి తెలిసిన కాంపిటీషన్ అంటే అనుష్క, నయన్, త్రిషలదే. వీరి మధ్య బీభత్సమైన పోటీ వాతావరణం ఉండేది. కొన్నాళ్ల పాటు వీళ్ళదే హవా. ఒకరి ఆఫర్ మరొకరు కొల్లగొట్టడం, స్టార్స్ తో జోడీ కట్టడం, భారీ హిట్స్ అందుకోవటం, రెమ్యునరేషన్స్ లో హవా, నెంబర్ 1 పొజిషన్ కోసం పోటీ. ఇలా హీరోయిన్స్ మధ్య సైలెంట్ వార్ నడిచేది. ఆ తర్వాత సమంత, కాజల్, శృతి హాసన్, తమన్నా, రష్మిక, సాయి పల్లవిలను కాంపిటీటర్స్ గా చూశారు. ఇప్పుడు వీరి జాబితాలోకి వస్తున్నారు నయా క్వీన్స్. ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీస్ మధ్య టఫ్ కాంపిటీషన్ అంటే శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సేలదే. శ్రీలీలకు ఝలక్ ఇచ్చే బ్యూటీ మీనమ్మే అవుతుందనుకుంటే రేస్లోకి దూసుకొచ్చింది క్యూట్ గర్ల్ భాగ్య. ఈ ఇద్దరు ఫెయిల్యూర్స్ చవి చూస్తున్నా ఆఫర్స్కి వచ్చినా కొదవేమీ లేదు. అలాగే శాండిల్వుడ్ నుండి ఊడిపడిన శ్రీనిధి శెట్టి, రుక్మిణి వసంత్ ప్రెజెంట్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్. నీల్ తారక్ మూవీలో ఫీమేల్ లీడ్ గా నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టేసింది రుక్కు. ఇక శ్రీనిధి హిట్ 3తో హిట్ కొట్టేసింది. ప్రెజెంట్ తెలుసు కథలో నటిస్తోంది ఈ చందనపు బొమ్మ. ఫ్యూచర్ లో ఈ ఇద్దరి మధ్య టీ టౌన్ వేదికగా వర్క్ పరంగా ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. ప్రేమలుతో ఓవర్ నైట్ క్రేజీ బ్యూటీగా మారిన మమితా బైజుకి పోటీగా మారబోతున్నారు కయాద్ లోహర్ అండ్ ప్రీతి ముకుందన్. ప్రీతి ఆఫర్స్ లో కాస్త వెనుకబడ్డా మమితకు ఆఫర్స్ ని కొల్లగొట్టడంతో కాంపిటీటర్ అవుతుంది కయాద్. మమిత చేతిలో విజయ్, సూర్య, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోస్ ఉంటే తమిళ్, తెలుగు, మలయాళం అని తేడా లేకుండా ఛాన్స్లు దక్కించుకుంటోంది డ్రాగన్ తో యూత్ గుండెల్ని గాయబ్ చేసిన కయాద్ లోహర్. ఇలా ప్రతి ఫేజ్ లోనూ ఇద్దరు ముగ్గురు భామల మధ్య హెల్దీ కాంపిటీషన్ నెలకొంటోంది. మరి ఇంతమంది యంగ్ ముద్దుగుమ్మలకి పోటీగా ఇంకెంతమంది బ్యూటీస్ యాడ్ అవుతారో, ఎవరు టాప్ చైర్లో నిలుస్తారో, ఎవరు నెక్స్ట్ సౌత్ స్టార్ క్వీన్స్ గా మారతారో చూడాలి. లోకేష్ కనగరాజ్కి ఏమైంది? కూలీ తర్వాత లోకీ విషయంలో ఈక్వేషన్స్ మారిపోయాయా? నెక్స్ట్ బిగ్ స్టార్స్ తో వర్క్ చేయబోతున్నానంటూ వచ్చిన వార్తలకి చెక్ పడిందా? డైరెక్టర్ కి ఆ హీరోస్ హ్యాండ్ ఇచ్చారా? తలైవా అమీర్ ఖాన్ ని లోకీ హర్ట్ చేశాడా? హవలు. కూలీతో 1000 కోట్ల గ్యారంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేష్ కనగరాజ్. భారీ మల్టీ స్టారర్స్ తో ప్రయోగం చేస్తే సరిపోదు, కథ, క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. 1000 crore మాటెరుగు 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది ఫిల్మ్. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు, స్టార్ హీరోల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. అమీర్తో నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్టు ఉండబోతోందని లోకీ అనౌన్స్ చేయగా క్రియేటివ్ డిఫరెన్స్ బాలీవుడ్ హీరో క్విట్ అయ్యాడని టాక్. ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రం కూడా చేజారినట్లు తలైవ మాటల్లో తేటతెల్లమైంది. 46 సంవత్సరాల తర్వాత కాలీవుడ్ లో అరుదైన కలయిక జరగబోతోందని, రజనీ, కమల్ హాసన్ కలిసి నటిస్తున్నారని, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడన్న టాక్ గట్టిగానే నడిచింది.
కమల్ కూడా మల్టీ స్టారర్ ఉండబోతోందని ఓ ఈవెంట్లో అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్లీ రజనీకాంత్ను ఈ ప్రశ్నే సంధిస్తే కథ, రోల్, డైరెక్టర్ సెట్ అయితే నటిస్తానంటూ క్లారిటీ ఇచ్చేశారు. నెక్స్ట్ రాజ్ కమల్ ఫిల్మ్స్ రెడ్ జైంట్ నిర్మాణంలో సినిమా చేస్తున్నట్లు చెప్పారు తలైవా. ఈ లెక్కన లోకీతో మూవీ లేనట్లేనని తేలిపోయింది. దీంతో లోకీని బిలీవ్ చేసే పరిస్థితుల్లో స్టార్ హీరోలు లేరన్నది కాలీవుడ్ ఇన్నర్ టాక్. తలైవా రజనీ, ఉలగనాయగన్, కమల్ హాసన్ ను హ్యాండిల్ చేయగల దర్శకుడు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఫామ్ కోల్పోయిన మణిరత్నం, శంకర్లను నమ్మలేని పరిస్థితి. న్యూ స్టోరీలతో హిట్స్ అందుకుంటున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు న్యాయం చేయగలరన్నది కొందరి వాదన. ప్రజెంట్ మంచి ఫామ్ లో ఉన్న నెల్సన్, అధిక రవిచంద్రన్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వీరితో పోలిస్తే బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఊపు మీదున్న ప్రదీప్ రంగనాథ్ కరెక్ట్ చాయిస్ అన్నది క్రిటిక్స్ ఫీలింగ్. మరి మల్టీ స్టారర్లను డీల్ చేసే భాగ్యం ఎవరికి దక్కుతుందో లెట్స్ వెయిట్. ఇక లోకీ ప్రస్తుతం హీరోగా ఓ ఫిల్మ్ చేశాక ఖైదీ 2ని పట్టాలెక్కించనున్నాడు అన్నది లేటెస్ట్ బజ్. అతడు పేరుకి కొరియోగ్రాఫర్, కానీ అంతకు మించిన యాక్టర్ కూడా. ఈ మధ్య ఓ ఊపు ఊపేసిన మోనికా సాంగ్ కి పూజా, షౌబిన్ షాహీర్లతో అద్దరిపోయే స్టెప్ లేయించిన ఆ డాన్స్ మాస్టర్ ప్రెజెంట్ టాలీవుడ్, మాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ఎందుకో తెలుసా? కోలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ ఓన్ ఇండస్ట్రీలోనే కాదు, ఇప్పుడు తన ఐడెంటిటీని మాలీవుడ్, టాలీవుడ్ కి విస్తరించుకున్నాడు. అతడి పేరు చర్చించుకునేలా చేస్తున్నాడు. రీసెంట్ గా కూలీలో మోనికాతో పాటు చికీ 2 సాంగ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న శాండీ గతంలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ స్టెప్పులేసి రాజమౌళి, చరణ్, తారక్ ప్రశంసలు పొందాడు. తమిళ్, మలయాళంలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. అతడు కేవలం డాన్స్ మాస్టరే కాదు, అంతకు మించి యాక్టర్ కూడా. టీవీల్లో డాన్స్ షోస్ చేసే స్థాయి నుండి యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా అతడు విలన్ రోల్స్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ పడినట్లే లెక్క. లోకేష్ కనగరాజ్, విజయ్ దళపతి కాంబోలో వచ్చిన లియోలో కాఫీ షాప్ సీన్ లో భయపెట్టాడు శాండీ. ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు, 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో కోలీవుడ్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్ లో 3rd ప్లేస్ లో ఉంది. ఇక రీసెంట్ గా మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు శాండీ. లోకాలో కళ్యాణి ప్రియదర్శన్, నజ్లిన్ తర్వాత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ శాండీదే. ఓవైపు పోలీస్ ఆఫీసర్ గా, మరోవైపు విలన్ రోల్ చేశాడు. కట్ చేస్తే ఈ సినిమా 250 కోట్లను కలెక్ట్ చేసి మాలీవుడ్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో 2nd ప్లేస్ ని ఆక్యుపై చేసింది. మాలీవుడ్ లో ఇలా హిట్ అందుకున్నాడో లేదో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చేశాడు శాండీ. కిష్కిందపురిలో మరోసారి విభిన్నమైన క్యారెక్టర్ చేసి భయపెట్టాడు. సెకండ్ హాఫ్ లో అతడి నట విశ్వరూపాన్ని చూపించాడు. చెప్పాలంటే సినిమా మలిసగానికి బూస్టింగ్ ఇచ్చాడు. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇటు కొరియోగ్రాఫర్ గా, అటు నటుడిగా మంచి మార్కులే కొట్టేస్తున్నాడు శాండీ. స్త్రీ 2 బ్లాక్ బస్టర్ తర్వాత కెరీర్ పరంగా శ్రద్ధాని ఆపడం కష్టం అనుకుంటే తనకి తానే బ్రేక్లేసుకుంది. ప్రియుడితో చక్కలు కొడుతూ టైంపాస్ చేసింది, కానీ న్యూ మూవీ అనౌన్స్మెంట్ చేయలేదు. ఒప్పుకున్న ఓ ఫిల్మ్ కూడా చేతిలో నుండి చేజారిపోయింది. ఈమె డిమాండ్స్ చూసి ఫిల్మ్ మేకర్సే దూరం పెట్టారు అని టాక్. కానీ శ్రద్ధకి ఛాన్స్ ఇచ్చారట ఆ మేకర్స్. మళ్ళీ ఆమెను నిలబెట్టేది ఆ ప్రొడక్షన్ హౌసేనా? బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ 2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్ గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే ఆఫర్స్ కేం కొదవా? కానీ స్త్రీ 2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్ధానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు, ఫిల్మ్ మేకర్సే ఈమె డిమాండ్స్ దెబ్బకి భయపడిపోతున్నారట. ఏక్తా కపూర్, మోహిత్ సూరి లాంటి స్టార్ మేకర్స్ కి చుక్కలు చూపించిందట. శ్రద్ధతో సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కించాలని అనుకుందట ఏక్తా కపూర్ ప్రొడక్షన్ హౌస్. కానీ రెమ్యునరేషన్, లాభాల్లో వాటా అడిగి కంగు తినిపించిందని మొన్న మధ్య బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. స్త్రీ 2 వచ్చి ఏడాదవుతున్నా శ్రద్ధ నుండి నయా ప్రాజెక్ట్ అప్డేట్ లేదు. ఫ్యాన్స్ ఈమె నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటే బాయ్ ఫ్రెండ్తో షికాలు తప్ప అనౌన్స్మెంట్ లేదు. కానీ ప్రెసెంట్ బాలీవుడ్లో వినిపిస్తున్న డీటెయిల్స్ ప్రకారం సాహో బ్యూటీ ఓ మూవీకి కమిట్ అయిందట. చావాతో ప్రూవ్ చేసుకున్న లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఫిల్మ్ చేస్తోందట. మరోసారి మరాఠీ బ్యాక్డ్రాప్ స్టోరీ చేస్తున్నారట లక్ష్మణ్. స్త్రీ 2తో సక్సెస్ తర్వాత మ్యాడాక్ ఫిల్మ్ మళ్లీ శ్రద్ధను పిలిచి ఓ పవర్ఫుల్ ఫీమేల్ స్టోరీని ఆమెకి వినిపించిందని టాక్. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట మేడం. పాపులర్ మరాఠీ నోవెల్ ఆధారంగా సినిమా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందట శ్రద్ధ. క్లాసికల్ డాన్స్లు, సింగింగ్ లెసన్స్ సంబంధించిన వర్క్ షాప్స్ లో పాల్గొంటోందని బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న బజ్. ఈ నవంబర్ నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతోందట మ్యాడాక్ ఫిల్మ్స్. అన్నీ అనుకున్నట్లు జరిగితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ అనుకుంటున్నారట. స్త్రీ 2తో భారీ హిట్ తర్వాత శ్రద్ధను మరోసారి పిలిచిన మ్యాడాక్ ఫిల్మ్స్ నమ్మకాన్ని మేడం వమ్ము చెయ్యదు కదా, చూడాలి. టాలీవుడ్ లో నయా సెన్సేషన్ హీరోయిన్ రితికా నాయక్ గోల్డెన్ లెగ్ గా మారిందా? ఆమె నటిస్తే హిట్ ఖాయమేనా?
ఇప్పుడే యంగ్ బ్యూటీకి అసలు సిసలైన టాస్క్ మొదలైందా? నెక్స్ట్ ఫ్లాప్ హీరోస్తో జోడీ కడుతున్న ఢిల్లీ డాల్ వాళ్ళకి హిట్ ఇచ్చి లేడీ లక్ గా ప్రూవ్ చేసుకోవాలా? ప్రెసెంట్ టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న బ్యూటీ రితికా నాయక్ ఈ వైబ్ బేబీ మిరాయ్తో యూత్ లో వైబ్ క్రియేట్ చేసుకుంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. ఇప్పటి వరకు ఆమె 3 ఫిల్మ్స్ లో నటిస్తే 3 బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒకదాని మించి మరొకటి హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ డాల్ నెక్స్ట్ హాయ్ నాన్నలో నాని మృణాల్ కూతురుగా స్మాల్ రోల్లో మెరిసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మిరాయ్తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది రితికా నాయక్. ఈ సినిమా 100 crore క్లబ్ లోకి చేరింది. తేజ సజ్జా ఖాతాలో ఇది సెకండ్ 100 crore మూవీ కాగా రితికాకి ఇదే ఫస్ట్. అలాగే ఓవర్సీస్ లో కూడా బొమ్మ దూసుకెళ్తోంది. ఇప్పటికే 2 మిలియన్స్ మార్క్ దాటేసింది ఫిల్మ్. ఇక మేడం చేతిలో 2 ఫిల్మ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆనంద్ దేవరకొండతో డ్యూయట్ అనే ఫిల్మ్ చేస్తోంది. ఏడాదిన్నర క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ 15 మూవీలో నటిస్తోంది. ఇండో కొరియన్ హారర్ డ్రామాగా రాబోతోంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. యువి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. F3 తర్వాత వరుణ్ హిట్టే చూడలేదు. ఇటీవల తండ్రిగా ప్రమోట్ అయిన ఈ మెగా హీరోకి ఇప్పుడు అర్జెంట్ గా హిట్ అవసరం. అటు బేబీ తర్వాత గమ్ గమ్ గణేషతో ఫ్లాప్ చూసిన ఆనంద్ కూడా హిట్ పడాలి. మరి ఈ భామ వీరిద్దరికి లేడీ లక్గా మారుతుందో లేదో తెలియాలంటే బొమ్మలు థియేటర్స్లోకి వచ్చేంత వరకు ఆగాల్సిందే.